గాలిలో ఎగురుతున్నది జగనన్న జెండా, పథకాలతోటి ప్రగతి చూపిన ప్రభుత్వమే అండా, నవరత్నాలతో బీదల బతుకును మార్చేసిన జెండా, రచ్చబండతో సమస్య తీర్చిన ప్రజల గుండె నిండా, ప్రతి ఆడబిడ్డకు మేనమామ అయ్యిండుర జగనన్న, ప్రతి ఆడబిడ్డకు మేనమామ అయ్యిండుర జగనన్న, పేద బిడ్డ చదువుకు సాయం నంబూరు శంకరన్న. కొద్ది రోజుల్లో మే 13వ తారీఖున ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి. మనం 2019లో ఏమైతే వాగ్దానం చేశామో మరి ఆ వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చి మరి ఈ రోజున మళ్ళా ఎలక్షన్ కి 5 సంవత్సరాలు గడిచిన తర్వాత రావడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో అది తూచా తప్పకుండా ప్రతి గ్రామంలో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసి ఈ రోజున మనం ఓటు అడగడానికి రావడం జరిగింది. 2019 నుంచి 2024 ఓటుకి మనం చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చూసి మాకు ఓటేయండి అని చెప్పి మరి ప్రజల్లోకి రావడం జరిగింది. ఈ గ్రామానికి వచ్చేలకే సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఈ గ్రామానికి వచ్చింది 43 కోట్ల రూపాయల అక్షరాల ఈ గ్రామానికి రావడం జరిగింది. కోనూరు అచ్చంపేట రోడ్డు కూడా వేసాం మనం వచ్చిన తర్వాతే. గత 5 సంవత్సరాల్లో మీ గ్రామం ఏం జరిగిందో ఒక్కసారి చెప్పాలి మీరు. ఈ సంక్షేమ కార్యక్రమాలు గాని, ఈ అభివృద్ధి కార్యక్రమాలు గాని వస్తాయని చెప్పి నేను మరొకసారి మీకు తెలియజేస్తా ఉన్నా. ఎవరు డెవలప్ చేస్తారో, ఎవరు సంక్షేమ కార్యక్రమాలే చేస్తారో వాళ్ళకే ఓటేయండి. తెలుగుదేశం వాళ్ళు వస్తే మాకు అప్పున్నాడయా చంద్రబాబు, అప్పు పెట్టినామని చెప్పి అడగాల్సిన పరిస్థితి మీది. జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి పనులే కదా, అందుకని మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు బాటలోకి వచ్చాడు. ఆయన గత 5 సంవత్సరాలు చేసావు, ఏం చేసావో చెప్పాలి కదా. ఏ ఊరికి ఏం చేసావు నువ్వు చెప్పలేనోడివి వచ్చి ఎట్లా ఓట్లు అడుగుతావు? దయచేసి తమ్ముళ్ళు మిమ్మల్ని రెచ్చగొడతా ఉన్నాడు. మరి ఎన్ని కేసులుంటే అన్ని పదవులు ఇస్తానని చూస్తా ఉన్నాడు. తర్వాత ఇబ్బంది పడేది మీరే, అది గుర్తు పెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గాని, లోకేష్ బాబు గాని మరి అన్ని కూడా గమనిస్తా ఉన్నారు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే ఈ పేదవాడు మరలా బతికి పట్టగడతాడు. లేకపోతే మరలా గత 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో అదే జరుగుతుంది. మేము బాగా చేసామనుకుంటేనే అమ్మా మాకు ఓటేయండి. మేము నియోజకవర్గంలో అందరితో మరి ఎక్కువ టైం గడిపామనుకుంటేనే, మీతో ఉన్నాననుకుంటేనే నాకు ఓటేయండి. నేను మీకు పని చేస్తాననుకుంటేనే నాకు ఓటేయండి. అంతేగాని ఎవరోలాగా నేను మాటలు చెప్పేవాడిని కాదు. పనిచేసే వ్యక్తిని దయచేసి మరొకసారి మళ్ళా కూడా మీరు ఆలోచన చేసుకొని నేను మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్. కూరపాడులో జగనన్న జెండ ఎగరేందుకు సిద్ధం, మన నంబూరు శంకరన్నతో జనమే సంసిద్ధం.